ఇప్పుడు అంతే. పేదల పొట్ట కొట్టడమే లక్ష్యంగా వికృత రూపంలో దాల్చిన బాబు పెత్తందారి పోకడ. వారికి లబ్ధి జరిగేది ఏదైనా అడ్డుకోవడమే ఆయన లక్ష్యం. వారికి అంటే పేదలకి. అప్పట్లో ఇళ్ల స్థలాల పంపిణీ, ఇంగ్లీష్ మీడియం చదువులు అడ్డుకునేందుకు ఎల్లో గ్యాంగ్ చేయని ప్రయత్నం లేదు. ఇప్పుడు ఎన్నికల కోడ్ను అడ్డం పెట్టుకొని ఎప్పటినుంచో కొనసాగుతున్న డీబీటీలకు అడ్డంకులు. తొలి నుంచి పేదలకు మేలు జరగకుండా కోర్టులకు వెళ్లి మరీ అడ్డుకున్న బాబు బ్యాచ్ తాజాగా కోడ్ పేరుతో విద్యా దీవెన, రైతులకు ఇన్పుట్ సబ్సిడీ, మహిళలకు చేయూత, ఆసరా, ఈబీసీ నేస్తం పథకాలను అడ్డుకున్న పచ్చ ముఠ. 5 ఏళ్లుగా కొనసాగుతున్న పథకాలపై కుట్రలు. తెలంగాణలో ఇన్పుట్ సబ్సిడీకి ఓకే చెప్పిన ఈసీ ఏపీలో మాత్రం నో చెప్పింది. అప్పుడు ఇప్పుడు అంతే. అప్పుడంటే ఆన్గోయింగ్గా అప్పుడు పరిపాలన జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే అధికారంలోకి వచ్చిన కాడి నుంచి ఆయన పెట్టిన ప్రతి స్కీమ్ పైన, ప్రతి విషయం పైన, ప్రతి పథకం పైన కోర్టులకు వెళ్ళటం, కంప్లైంట్లు ఇవ్వటం, రకరకాల విచ్చలవిడితనం చేశారు. ఇప్పుడు మళ్ళీ అదే కథ చేస్తుంది. అంటే గతంలో పేద ప్రజలకి ఇళ్ల స్థలాలు ఇస్తానంటే కోర్టుకు పోయిండు, కొన్ని సంవత్సరాల పాటు ఆపిండు. పేద ప్రజలకు ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ పెడతానంటే తెలుగు మీడియాన్ని బతికియాలి, తెలుగును బతికియాలనే ఒక వితండవాదంతో కోర్టుకు వెళ్ళారు. దాన్ని ఆపగలిగారా? దీన్ని ఆపగలిగారా? దేన్ని ఆపలేరు. పేద ప్రజలకు మేలు చేసేదాన్ని కాస్త 4 రోజులు బ్రేక్ చేయగలరు. అట్లా ఇప్పుడు కూడా అదే. మళ్ళీ ఈబీసీ నేస్తం కానీ, ఆసరా కానీ, విద్యా దీవెన కానీ, ఇన్పుట్ సబ్సిడీ కానీ, పిల్లలకు ఫీజు రీంబర్స్మెంట్ కానీ ఆపే కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు గారు ముందడుగు వేసిండు. ఎస్, మీరు వేయకపోతే ఇవాళ ఎలక్షన్ కమిషన్కి లెటర్ రాయండి, మీ నీతి ఏందో నిజాయితీ ఏందో నిరూపించుకోండి, ప్రజలపైన మీకున్న ప్రేమ ఏంది, అభిమానం ఏందని చెప్పండి. దాదాపు 1 కోటి మంది ప్రజలకు సంబంధించిన స్కీములు ఇవాళ ఆగుతున్నాయి. ఆ 1 కోటి మంది ప్రజలు నిజంగానే మీరు ఆ ప్రజల కోసం అంటే మీరు ఆ ప్రజలకు సంబంధించిన తాలూకా వాళ్ళ సమస్యల పైన మీరు లెటర్ రాయండి ఎలక్షన్ కమిషన్, డిమాండ్ చేయండి, అన్ని బంద్ చేసి అదే ప్రధానంగా పెట్టుకోండి. నిజంగానే మీకు ప్రేమ ఉంటే. మీరు ఆపకపోతే ఎందుకు మీరు రాయరు? ఎందుకు రాయరు? మీరే ఆ దొంగ పని చేసింది, మీరే వెనకుండి ఆ లెటర్లు రాయించింది. ఇదే ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ పైన కూడా ఇదే పచ్చ మీడియా, తెలుగుదేశం పార్టీ పదే పదే తెలుగు జాతికి సంబంధించిన తెలుగు కమ్మదనం పోద్ది, తెలుగు చచ్చిపోద్ది. ఎందుకు పోద్ది తెలుగు చచ్చిపోద్ది? అంటే ఇంగ్లీష్ మీడియం స్కూల్లో పిల్లలు చదివితే తెలుగు చచ్చిపోద్దా? ఇప్పుడు నీ మనవడు ఎక్కడ చదువుతుండో? చంద్రబాబు నాయుడు గారు మనవడే తీసుకోండి, ఏబిఎన్ రాధాకృష్ణ మనవడే తీసుకోండి, రామోజీరావుకు సంబంధించిన కుటుంబ సభ్యుల పిల్లలు చూసుకోండి, ఎక్కడ చదువుతుండ్రో. సిగ్గు ఉండదు కొద్దిగా? మీ మీ పిల్లలు చదివే స్కూల్లో ఎవడన్నా తెలుగు అక్షరం మాట్లాడతారా? దేవానుష ఎవరు? లోకేష్ కొడుకు. లోకేషే చదవలే అప్పట్లోనే. 30-40 ఏళ్ల క్రితం తెలుగు మీడియం చదవాలి. ఆయనకు తెలుగే చక్కగా రాదు ఇప్పటికి కూడా. ఎందుకు? ఇంగ్లీష్ మీడియంలో చదివించారు. మీరు ఇళ్లల్లో ఇంగ్లీష్ మీడియం మాట్లాడుకోవాలి, ఇంగ్లీష్ మాట్లాడుకోవాలా, మీ పిల్లలు ఇంగ్లీష్ మీడియంలో చదవాలా, మీ పిల్లలు ఫారెన్ పోవాలా. కానీ పేద పిల్లలు ఇంగ్లీష్ మీడియం చదివితే, గవర్నమెంట్ స్కూల్లో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ పిల్లలు ఇంగ్లీష్ మీడియం చదివితే మీకు కడుపు మంట. దానికి మళ్ళీ తెలుగు కమ్మదానం అని ఒక లింకు చేసి యాడిపోద్ది తెలుగు కమ్మదానం. ఇది మీ ద్వంద్వ నీతి. దానిపైన కూడా అప్పట్లో కోర్టుకు పోయి ఆపారు. ఇవాళ అదే మళ్ళీ పేద ప్రజల పొట్టగొట్టే కార్యక్రమం, వాళ్ళ నోటికాడ ముద్దం తీసే కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు అండ్ టీం చేస్తుంది. ఇది తప్పు. వాస్తవం ఇది. చంద్రబాబు నాయుడు గారు అండ్ టీం చేస్తుంది. పేద ప్రజల నోటికాడి ముద్దని, జగన్మోహన్ రెడ్డి పెడతాన నోటికాడి ముద్దని చెయ్యి బట్టి గుంజి పక్కన పడేసినట్టు అయింది. స్పష్టంగా కనపడుతుంది. నోటికాడ ఇట్లా పెట్టుకునే ముద్దను చేయి బట్టి గుంజి చెత్తబుట్టలో వేసినట్టు అయింది. అలా ఎన్నికల కోడ్ని అడ్డం పెట్టుకుని. ఎస్, మీరు నిజంగానే అది చేయకపోతే లెటర్ రాయండి, ఉత్తరం రాయండి, ఎన్నికల కమిషన్కి ఉత్తరం రాయండి, ప్రెస్ మీట్ పెట్టండి, చెప్పండి బయటకు వచ్చి ఎందుకు ఆన్గోయింగ్ స్కీమ్స్ ఆపారు, మా పేద ప్రజలకు సంబంధించిన, ఏపీ ప్రజలకు సంబంధించిన స్కీమ్స్ ఎందుకు ఆపారు, మీరు ఆపే ధైర్యం చేస్తారా, మీరు ఎట్లా చేస్తారో చేయండి అని అడగండి. ఏపీలో ఉన్న ఏ పార్టీ అబ్జెక్షన్ పెట్టండి, నేను పెట్టట్లేదు, మిగతా పార్టీల సంగతి అడగండి అని ఇదే కూటమిలో ఉన్న 3 పార్టీలు చెప్పండి, మిగతా పార్టీలు ఎవరు చెప్తారో చూద్దాం అడ్డం. ఇదే ద్వంద్వ నీతి. మీకు అసలు ఉందా ప్రజలపైన కన్సర్న్?